కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. నేను బ్యాండ్లో ఉండేవాడిని. సో అది ఎలా స్టార్ట్ అయింది సార్ బ్యాండ్? బ్యాండ్ 69, 70లోనే ఒక బ్యాండ్ ఉండేది ఎర్లియర్. అది 2 years ఉన్నట్లు ఉంది. దాని తర్వాత నేను చేరినప్పుడు ఒకరోజు ఎవరో డ్రమ్స్ అంతా ఎండలో పెడుతుంటే నేను అడిగాను, ఇది ఎందుకు పెడుతున్నారంటే రేపు స్వామి వస్తున్నారు కదా పత్తి నుంచి, బ్యాండ్ బాయ్ సెలెక్ట్ చేస్తారా అన్నారు. నన్ను కూడా సెలెక్ట్ చేస్తారా అన్నాను. ఆ సీనియర్ అబ్బాయిని నువ్వు ప్రార్థించుకో సెలెక్ట్ చేస్తారు అన్నాడు. స్వామి వచ్చిన తర్వాత 2 days తర్వాత నేను పొద్దున స్నానం చేస్తుంటే ఎవరో వచ్చి తలుపు కొట్టారు. ఈ స్వామి పిలుస్తున్నారు స్వామి. నేను వెళ్ళిన వెంటనే స్వామి వీడి పేరు రాసుకో అన్నారు. వాడిని దగ్గర వీడు బ్యాండ్లో తీసుకుని నాకేం ఇన్స్ట్రుమెంట్ తెలుసా? కంజీరా. కంజీరా అంటే నాకు ముందు నుంచే కంజీరా తెలుసు కదా, కాబట్టి మాకేమి ఆ టైంలో ఏమి ఎక్స్ట్రా కోచింగ్ అక్కర్లేదు. కాబట్టి మేము మిగతా ఇన్స్ట్రుమెంట్స్ అంతా ట్రై చేసేవాళ్ళం. ఓకే. 50th birthday స్వామి బ్యాండ్ని రెడీ చేసుకోమన్నారు. కాబట్టి చాలా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అంటే మా బ్యాండ్లో ఎవరికి మ్యూజిక్ సెన్సే లేదు, కానీ స్వామి పాపం మాకు ఛాన్స్ ఇవ్వాలండి అందరినీ పిలిచారు. దాంట్లో రూపక్ ఉండేవాడు, వాడికి బాగా వస్తుంది క్లారినెట్, ఇంకా 1 or 2 boys, మిగతా వాళ్ళ అందరికీ జీరో. ఒకసారి ఏమైందంటే సెకండ్ వరల్డ్ కాన్ఫరెన్స్ పుట్టపర్తిలో ఉంది. అప్పుడు లేదు, గురు పూర్ణిమ టైము స్టార్ట్ చేయమన్నారు స్వామి. ఫస్ట్ టైం మేము బ్యాండ్ పబ్లిక్లో ఇంట్రొడక్షన్. బ్యాండ్ డ్రెస్ రెడీ కాలేదు స్వామి, కాబట్టి వైట్ డ్రెస్ వేసుకోండి అన్నారు. ఆ రోజే ఈశ్వరమ్మ సమాధి పైన ఇది కలసం అంతా ప్రొసెషన్లో వెళ్తున్నాం. స్వామి వాంటెడ్ us to play. స్టార్టింగే అపశృతి అన్నారు స్వామి, అపశృతి. కానీ పాపం స్వామి పర్వాలేదు అన్నారు. సో అక్కడి నుంచి వెళ్ళి ఈశ్వరమ్మ సమాధి ఆ కలసం అంతా పెట్టి మళ్ళీ వచ్చేటప్పుడు స్వామి ఆ గోపురం దగ్గర స్వామి ఉన్నారు. అక్కడి నుంచి మాతో ప్రొసెషన్లో ఉన్నారు. అంటే 4 లైన్స్లో ఉంటే మధ్యలో స్వామి నడుచుకొని వచ్చి అక్కడ పోర్టికో దగ్గర వచ్చాం. అప్పుడంతా శాండ్సే కదా, అందరూ కూర్చుంటే స్వామి పిలిచి అందరికీ నమస్కారం ఇచ్చారు. నమస్కారం చేసుకోండి. పాపం చాలా అలసిపోయారు. మాకు తెలుసు అలసిపోయిండేది మేము కాదు, విన్నవాళ్ళు. సరే అలాగైంది. ఈ స్వామి అన్నారు మా దగ్గర, మీరంతా రెడీగా ఉండండి, బర్త్డే టైం ప్రెసిడెంట్ వస్తున్నారు, ప్రెసిడెంట్ మీరంతా ఇంటర్వ్యూ రూమ్లో డ్రెస్ రెడీగా పెట్టుకోండి, చెప్తాను ప్రెసిడెంట్ వస్తున్నాను, చేంజ్ చేసుకొని పరిగెత్తి వెళ్ళాలి,
గోపురం నుంచి పిలుచుకురావాలని. అప్పుడే వచ్చింది కదా ఆ గోపురం 50 feet. అదే ఏమి దాని తర్వాత స్వామి దాని గురించి ఏం మాట్లాడలేదు. అంటే 50th బర్త్డే రోజు స్వామి హెలికాప్టర్లో దర్శనం ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నారు. ఎవరికి తెలియదు. అంటే కొంతమంది జోగరావు గారు వాళ్ళకంతా మాత్రం తెలుసు, మాకు కూడా తెలీదు. స్వామి అక్కడి నుంచి ఇంటర్వ్యూ రూమ్ డోర్ ఓపెన్ చేసి పరిగెత్తున్నారు భజన్ హాల్ లోపల. ఎందుకంటే అటువైపు ఒక కార్ ఉంది, ఆ కార్లో వెళ్ళి ఈశ్వరమ్మ స్కూల్ దగ్గర హెలికాప్టర్ ఉంది, దాంట్లో రావాలి. బయట వచ్చి చూస్తే మేము ఆర్డినరీ డ్రెస్లో ఉన్నాం. డ్రెస్ వేసుకోండి అన్నారు స్వామి. మేము అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు ఆ సౌత్ ఇండియన్ క్యాంటీన్ కార్నర్ ఉంది కదా, అక్కడ ఉండాం. అక్కడ వెళ్ళి డ్రెస్ అంతా మార్చుకుంటున్నాం. పైన చూస్తే హెలికాప్టర్లో స్వామి వచ్చేసారు. హెలికాప్టర్ నుంచి స్వామి చెప్తున్నారు, పర్లేదు స్లోగా ఉన్నాను, నేను చుట్టుతుంటాను అని స్వామి సైన్ చేస్తున్నారు. డ్రెస్ అంతా రెడీ చేసుకొని అక్కడ వెళ్తే, ఇప్పుడు మన కుల్వంత్ హాల్ ఎంట్రీ ఇదే గేట్ ఉంది కదా, అక్కడ వెళ్తే అప్పుడే హెలికాప్టర్ వస్తూ ఉంది. హెలికాప్టర్ వచ్చి అక్కడ ల్యాండ్ అవుతా ఉంది, అంటే లోపలే. అప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది. స్వామి ఎప్పుడు ఒక చిన్న కథలు చెప్పారు. కైలాస్లో లార్డ్ శివ డైలీ ఉపన్యాసం ఇచ్చేవారంట. అక్కడ చాలా చలిగా ఉండటం వల్ల ఆ సాధకులంతా చాలా ఇబ్బందిగా ఉంటే పార్వతీదేవి వచ్చి నాతో ఒక హాల్ కట్టేస్తాం, అందరికీ బాగుంటుంది కదా అంటే, శివుడు అన్నారంట, వద్దొద్దు, ఆధ్యాత్మికంలో కొంచెం కష్టం ఎప్పుడు ఉండాలి, అది తపస్సుగా మారుతుంది అని. లేదు అమ్మ కదా కాబట్టి చాలా ఫోర్స్ పెట్టి ఒత్తిడి పెట్టి అప్పుడు అది తెలిసిందంట, ఆ హాల్ కడితే అది శనీశ్వరుడు ఒక కర్స్ ఉంది, అది భస్మం అయిపోతుంది. అప్పుడు పార్వతీదేవి అంటే, మీరు వెళ్ళి అడగండి, ఇది కొంచెం పర్మిషన్ ఇది క్యాన్సిల్ చేయాలని, కన్సెషన్ ఇవ్వాలని. ఆయన ఒప్పుకుంటే సరి, ఆయన ఒప్పుకోనకపోతే నేను ఇక్కడ అగ్గితో రెడీగా ఉంటాను, మీరు ఆ డమరు కొడితే నేను అగ్గి పెట్టేస్తాను, ఆయన ఎందుకు చేయాలి, నేనే పెట్టేస్తాను. సరే శివుడు అక్కడ వెళ్ళి ఆయన దగ్గర అడిగితే, ఆయన మీరే మా ఇంటికి వచ్చారా, దయచేయండి అని, మీకేం కావాలి చెప్పండి అంటే, ఇలాగా మీరు ఒప్పుకోవాలంటే, మీరు వచ్చినప్పుడు నేను ఎట్లా ఒప్పుకోకపోతాను అని. శివుడికి చాలా సంతోషం కాబట్టి ఏమైనా వరం కోరు అన్నారు. ఆయన అన్నారంట, మీ తాండవం నృత్యం గురించి చాలా విన్నాను, ఒక్కసారి చూడాలని ఆశ ఉన్నా. దానికేమని డమరు పడితే అప్పుడు పార్వతీదేవి అగ్గి పెట్టేసింది, ఆ హాల్ భస్మం అయింది. అంటే గాడ్స్ విల్, అంటే శివుడు ఆయన సంకల్పం చాలా ముఖ్యం అని చెప్పేటానికి స్వామి ఒక ఇన్సిడెంట్ జరిగింది అప్పుడు. ఒక 10-15 రోజుల ముందర, 50th బర్త్డే ముందర, మేమంతా ఇంటర్వ్యూ రూమ్లో ఉన్నాం. ఎవరో ఒక మంచి బ్యూటిఫుల్ అంబ్రెల్లా తెచ్చారు, అంటే బ్లూ కలర్ గోల్డ్ టాజిల్స్. అందరికీ చాలా నచ్చింది. స్వామి ఇది ప్రొసెషన్ పెట్టుకుంటాం స్వామి అన్నారు, ఎందుకు పాతది ఉంది కదా, అది బాగుంది కదా అన్నారు. లేదు స్వామి ఇదే పెట్టుకుంటాం అంటే, అది ఎక్కడ ఉంది, తీసుకురండి అన్నారు. వాళ్ళు లోపల వెళ్ళి అది డస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇదే బాగుంది అన్నారు. లేదు స్వామి ప్లీజ్ స్వామి అని అందరూ అడిగితే, సరే మీ ఇష్టం అన్నారు. మీ ఇష్టం అంటే మీ ఇష్టం, నా ఇష్టం లేదని. మీ ఇష్టం అని స్వామి చెప్తే అది మీ ఇష్టం, అది నా ఇష్టం లేదని. ఆ రోజు ఏమైందంటే 50th బర్త్డే రోజు స్వామి హెలికాప్టర్ దిగుతూ ఉంది అక్కడ ల్యాండ్ అయ్యటానికి. స్వామి కారుణ్యానంద ఈ గొడుగుని పట్టుకొని వెళ్ళాలి. స్వామి అక్కడి నుంచి పోర్టికోకి తీసుకువెళ్ళాలి. అక్కడ బ్యాండ్ పిల్లలంతా గార్లెండ్ చేసి నమస్కారం తీసుకున్న తర్వాత అక్కడి నుంచి చీఫ్ మినిస్టర్తో, జలగం వెంగళరావు గారు ఆయన చీఫ్ మినిస్టర్, ఆయనతో స్వామి వెళ్ళి ఇది స్టూపా ఉంది కదా, స్టూపా ఇనాగ్రేషన్. సో అప్పుడు ఏమైందంటే ఈయన చాలా ఉత్సాహంతో
ఆ ప్రొపెల్లర్ లోపల వెళ్ళిపోయారు. స్వామి కాడనే ఉందా అంతే, ఇది కట్ అయిపోయింది, పోయింది అంబ్రెల్లా. అంటే చూస్తే అట్లా ఒక స్టిక్ ఉంది. ఏం చేసేది అంటే అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఆ అంబ్రెల్లా ఉంది కదా అని. స్వామి చూపించాలని తీసుకువచ్చేటప్పుడు అంతా డస్ట్ చేసి రెడీగా పెట్టడం వల్ల ఆ రోజు నీట్గా ఉంది, తీసుకొచ్చారు. అంటే స్వామి సంకల్పం ఉంటే అంతా జరుగుతుంది. మనం ఏం చెప్తేనో అల్టిమేట్లీ స్వామి సంకల్పమే ఇంపార్టెంట్ అనేటానికి ఇది. అండ్ అది అయింది. తర్వాత మేము అక్కడి నుంచి వచ్చి పోర్టికోకి వచ్చాం. స్వామి నమస్కారం ఇచ్చారు. అక్కడి నుంచి మేము బ్యాండ్తో స్వామిని ప్రొసెషన్లో తీసుకువెళ్ళి ఆ స్తూపా దగ్గర వెళ్ళి, స్తూపా ఇనాగ్రేషన్ అయిన తర్వాత మళ్ళీ మందిర్కి వచ్చాం. స్వామి పైకి రండి రా అన్నాం. పైకి వెళ్ళి స్వామితో కూర్చున్నాం స్వామి రూమ్లో. అప్పుడు స్వామి అన్నారు, మీరంతా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా అని బ్రేక్ఫాస్ట్ తీసుకువచ్చి స్వామి అందరికీ పంచారు. స్వామి చుట్టూ అట్లా కూర్చుంటే అప్పుడు అన్నారు, మీకు ఎంత అదృష్టం రా, చూడు ఎంత లక్షల మంది ప్రజలు వచ్చారు, మీరు స్వామితోనే ఇక్కడ కూర్చొని. అంటే 11 o'clock ఒక ఫంక్షన్ ఉండింది. సో ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మధ్యలో ఉన్న ఐ థింక్ 1.5 hours గ్యాప్ or 2 hours గ్యాప్ యూఆర్ విత్ స్వామి ఇక్కడ ఉన్నాం. సార్ మరి ఆ 50th బర్త్డేకి ఈ 1 month ప్రిపరేషన్ అది ఎలా జరిగింది సార్? అండ్ మీ ఆ బస్ జర్నీ దాని గురించి చెప్తారా? చాలా చాలా ఫెంటాస్టిక్ అది. అప్పుడు ఏమైందంటే మేము ఇక్కడి నుంచి అప్పుడు అనంతపూర్ కాలేజ్ బృందావన్ కాలేజే కదా, పుట్టపర్తి లేదు. మేము అప్పుడు ఐ థింక్ ద స్ట్రెంత్ వాస్ 175 వస్తుంది హాస్టల్లో. సో స్వామి ఇక్కడి నుంచి పిలుచుకు వెళ్ళారు. బాగేపల్లిలో భోజనం చేసాం, అక్కడి నుంచి పుట్టపర్తికి వెళ్ళాం. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైందంటే మాకు స్వామి సౌత్ ప్రశాంతిలో రూమ్స్ ఇచ్చారు. అంటే సీ ఫ్లోర్లో రూమ్. అప్పుడే అక్కడ లోపల సిల్వర్ వర్క్ అంతా జరుగుతుంది కాబట్టి భజన్స్ లేదు, ఆర్తి మాత్రం ఉండేది. స్వామి మందిర్ పైన వచ్చేవారు. అక్కడ వస్తే మేము మాత్రం కనిపిస్తాం సీ ఫ్లోర్ నుంచి. అక్కడి నుంచి స్వామి వేవ్ చేసేవారు అదంతా. ఓకే, సో రోజు మేము పనికి వెళ్ళాలంటే స్వామి మాకు డ్రెస్ అంతా ఇచ్చారు. అంటే టీషర్ట్స్ వేసుకుంటారా, ఇది డ్రెస్ పాడైపోతుంది అని ఇచ్చారు. కాబట్టి మేము అక్కడ వెళ్ళి పని చేస్తుంటే యూస్ టు గో 8 o'clock అట్లా వెళ్తే స్వామి 9 o'clock వచ్చేవారు. స్వామి వస్తే మేము కూర్చొని స్వామి దగ్గర, స్వామి ఇక్కడే కూర్చోండిరా, టయర్డ్ అయిపోయింటారని స్వామి ఈ బాదాం బిస్కెట్ అంతా తీసుకొని వచ్చేవారు. తీసుకువచ్చి అందరికీ ఇచ్చి స్వామి ఉండేవారు అక్కడ 10-10:30 వరకు. స్వామి వెళ్ళిన తర్వాత పోండి టైం అయింది, భోజనానికి వెళ్ళండి అనేవారు. సో బై ద టైం ఈ వెంట్ చాలా ఎండ కదా అక్కడంతా. మళ్ళీ 3 o'clock స్టార్ట్ చేస్తే 4 o'clock స్వామి వచ్చేవారు. అంటే అప్పుడు సీనియర్ బాయ్స్ వాళ్ళు ఏం చేశారంటే, డే టైం వీ విల్ ఎంజాయ్ దిస్, నైట్ టైం మనం పని చేస్తాం, స్వామి లేనప్పుడు చేసేస్తాం. ఇప్పుడు అక్కడ ఏముంది, మన సౌత్ ఇండియన్ క్యాంటీన్ ఎండ్ ఉంది కదా, దాని పక్కన 5 sheds అప్పుడు పెట్టాం ఫస్ట్. ఓకే, దోస్ 5 sheds. ఇప్పుడు ఆ శాంతి భవన్ ఉంది, శాంతి భవన్ అప్పుడు దట్ వాస్ ది ఎండ్ ఆఫ్ ప్రశాంతి అప్పుడు. అంటే W2 వాస్ గెటింగ్ రెడీ. W2 ఓన్లీ వాల్స్ వర్ రెడీ. W3, W1, W2 వాస్ రెడీ. సో స్వామి యూస్ టు కమ్ ఎవ్రీ డే అండ్ స్పెండ్ టైమ్ విత్ అస్. అప్పుడు ఒకరోజు ఈ బ్రాట్ వన్ IAS ఆఫీసర్, ఆయన స్వామి వస్తూ ఉంటే మేమంతా ఇడిచిపెట్టి వచ్చి, అప్పుడు ఆయన దగ్గర స్వామి అన్నారు, చూసావా నా పిల్లలకు మీ దగ్గర పని చేసే వాళ్ళకి ఏం వ్యత్యాసం అన్నారు. అవును స్వామి, వీళ్ళు చాలా శ్రద్ధగా చేస్తారు స్వామి అంటే. అది మాత్రం కాదు అన్నారు స్వామి. ఇంకా ఏమి అంటే ఇప్పుడు స్వామి అన్నారు, మీ వాళ్ళు ఊరికే కూర్చొని టైం వేస్ట్ చేస్తుంటారు, నువ్వు వచ్చినప్పుడు అందరూ పని చేస్తారు. మా పిల్లలు అట్లా కాదు, నేను లేనప్పుడు పని చేస్తారు, నేను వచ్చినప్పుడు పరిగెత్తి వస్తారు. అంటే వాళ్ళకి తెలీదు కానీ రాత్రి అంతా పని చేస్తున్నారు అన్నారు. అంటే ఇట్స్ సో ఈజీ టు మేక్ స్వామి హ్యాపీ. సులభ ప్రసన్న అంటే ఇఫ్ యూ హ్యావ్ దట్ డిజైర్ టు మేక్ హిమ్ హ్యాపీ, దట్ ఈస్ ఇనఫ్. సో లైక్ దట్. అప్పుడు ఏమైందంటే స్వామి ఒకరోజు మమ్మల్ని అందరినీ పిలిచి అందరినీ కూర్చోబెట్టి, నువ్వు
నువ్వు లే, అక్కడ కూర్చో, నువ్వు లే అని ఏమో గ్రూప్స్ చేస్తున్నారు. చేసిన తర్వాత స్వామి కంప్లీట్ అరేంజ్మెంట్స్ అంతా పిల్లలకి ఇచ్చారు. ఫుల్ అంటే ఫుల్. క్రౌడ్ కంట్రోల్ ఒక గ్రూప్ సౌత్ ఇండియన్ క్యాంటీన్ కంప్లీట్గా, ఒక గ్రూప్ స్టోర్స్, ఇంకొక గ్రూప్ బుక్ స్టాల్, అలాగా ఆల్ ద బాయ్స్ వర్ డివైడెడ్ అండ్ దే వర్ మేడ్ టు అలాటెడ్ డ్యూటీస్. అంటే మాకేమంటే రోజు ఒక్కరు స్వామి దగ్గర వెళ్ళి వీ కెన్ రిపోర్ట్. ఏమంటే మెనూ ప్రిపేర్ చేస్తే స్వామి దగ్గర వెళ్ళి చూపించేవాళ్ళు, స్వామి ఇది మెనూ ఉంటే బాగుంది, చేసుకోండి. సో ఫుల్ డే అంటే వీ హార్డ్లీ అటెండెడ్ ద ఫంక్షన్స్, ఫుల్గా పని చేసేవాళ్ళం. 50th బర్త్డేలో కంప్లీట్లీ ఇట్ వాస్ స్టూడెంట్స్ వే ఇన్వాల్వ్డ్. ఆఫ్ కోర్స్ సేవదాల్ వాస్ దేర్, బట్ స్టూడెంట్స్ వేర్ గివెన్ ఇన్ఛార్జ్. స్వామి ఏమన్నారంటే అప్పుడంతా ఏమంటే బృందావన్ పిల్లలు వచ్చే ముందు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చేవారు. అండ్ 23rd బర్త్డే అంటే 24th విల్ బీ దేర్, 25th ఓన్లీ వీ విల్ స్టార్ట్. 24th వెదర్ అదర్స్ గెట్ ఇంటర్వ్యూ ఆర్ నాట్, వీ విల్ గెట్, బృందావన్ బాయ్స్ విల్ గెట్. సో అప్పుడు ఇంటర్వ్యూలో స్వామి అందరికీ నమస్కారం ఇచ్చి, నేను శివరాత్రి తర్వాత వస్తాను, చాలామంది బయట నుంచి వచ్చారు ఫారినర్స్ అంతా, వాళ్ళకంతా ఇంటర్వ్యూ ఇచ్చి అదంతా చూసుకొని తర్వాత లేదు స్వామి మీరు రావాలి, స్వామి రావాలంటే అది ఎట్లా అవుతుంది అన్నారు. నమస్కారం ఇచ్చి ప్రసాదం ఇచ్చి స్వామి వెళ్ళిపోయారు. 27th మేము ఇక్కడ క్లాస్లో ఉంటే సడన్గా సంబడి ఇస్తే స్వామి ఇస్ కమ్, పరిగెట్టి వెళ్ళాం. అప్పుడంతా యూస్ టు బి ఆల్ ద టైమ్ స్వామి కార్ శబ్దం, హార్న్ కోసం యూస్ టు వెయిట్. సో వన్ హార్న్ దేర్ నియర్ దట్ బ్రిడ్జ్, వి ఆల్ విల్ రన్. ఓకే, అప్పుడు ఇక్కడ వస్తుంటే వచ్చాం. స్వామి వచ్చి, రే మీరెంత మంచిగా పని చేశారంటే నాకు చాలా సంతోషమైందిరా. 10,000 letters వచ్చినాయి డివోటీస్ నుంచి. స్వామి గోల్డెన్ ఏజ్ ఇస్ హియర్, స్వామి పిల్లలు ఇట్లా పని చేస్తుంటే మాకు ఎంతో ఆనందంగా, అంత కన్వీనియంట్గా చేశారో అది ఇదే స్వామి చెప్పారు. స్వామి అన్నారు, నేను ఆ ఒక్క నెలలో నేను మిమ్మల్ని ఎప్పుడు తలుచుకునేవాడిని, నేను పైన నుంచి వచ్చి వాడి పేరు వీడి పేరు అని చెప్తే మీరు వెళ్ళిపోయారని అప్పుడే నాకు జ్ఞాపకం వచ్చేది, అంటే మీరు ప్రార్థన వల్ల నేను వచ్చేసాను రా అన్నారు. అంటే ఏమైందంటే స్వామి అనంతపూర్కి వెళ్ళారు, వెళ్ళి వచ్చేదోలో టర్న్ రైట్ అన్నారంట. డ్రైవర్ స్వామి బెంగళూరు వెళ్ళే టర్న్ రైట్ అన్నారు. సో ఆయన డైరెక్ట్గా బృందావన్ వచ్చి ఇక్కడి నుంచి ఫోన్ చేసి భజన్ స్టాప్ చేయమని చెప్పు ఆపి అన్నారు. అప్పుడు 11 o'clock భజన్ కదా, భజన్ వాజ్ గోయింగ్ ఆన్ దే. అంటే స్వామి అన్నారు, నాకు పిచ్చి పట్టినట్లా అయిపోయిందిరా, మిమ్మల్ని తలుచుకుంటూ ఎంతో సంతోషంగా పని చేశారు పిల్లలు అని. అదే దెన్ స్వామి టోల్డ్, అంటే నన్ను అట్లా యూ హ్యావ్ బౌండ్ మీ లైక్ దట్ అండ్ డ్రాగ్డ్ మీ టు బృందావన్ అన్నారు. కృష్ణ కృష్ణ సాయి